తెలంగాణ నెక్స్ట్ సీఎం బీసీయేనా? బీసీల కోసం త్వరలోనే కొత్త పార్టీ రాబోతోందా అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీసీల కోసం కొత్త పార్టీ వస్తోందన్నారు మల్లన్న. ఎస్సీ ఎస్టీలను కలుపుకుని ముందుకు వెళతా ఉంటున్నారు. మరి తెలంగాణలో బీసీ పార్టీ సాధ్యమేనా? పార్టీతో బీసీలు రాజ్యాధికారం సాధిస్తారా? లెట్స్ వాచ్. తెలంగాణలో అతి త్వరలోనే బీసీ పార్టీ. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు. కవితపై కామెంట్స్కు జాగృతి నిరసన. తెలంగాణలో బీసీ రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో బీసీ నినాదం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. 2028లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలోనే బీసీ పార్టీ రాబోతోందని చెప్పారు. అగ్రవర్ణ పార్టీలు బీసీలకు ఎప్పటికైనా కిరాయి ఇళ్లే అని అన్నారు. మిగిలిన పార్టీలకు ఉన్నట్టే త్వరలోనే బీసీలకు కూడా ఓ గుర్తు రాబోతోందని తెలిపారు. అప్పుడు తమ బీసీ ఓట్లు బీసీలకేనని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ చేయబోతోందని, బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి గెలిపించుకోవాలన్నారు మల్లన్న. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల చేయి పట్టుకుని తెలంగాణలో బీసీలను అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. బీసీలను ఇన్నాళ్లు మోసం చేసిన అగ్రవర్ణ పార్టీలను గోల్కొండ కోట వరకు దేకియకపోతే తన పేరు తీన్మార్ మల్లన్న కాదని సవాల్ విసిరారు. తీన్మార్ మల్లన్న ఒంటరి కాదని, మల్లన్న వెనక గ్రామాల బీసీ బిడ్డల అండా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలను వెలివేసిన గ్రామాలున్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ముదిరాజులు బీసీ ఉద్యమానికి పెద్దన్న పాత్ర పోషించాలి అన్నారు. రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి బీసీ ఇంటికి 2 ఎకరాల భూమి పట్టాపత్రాన్ని అందివ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవాలని తెలంగాణ కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి బీఆర్ఎస్ బీజేపీ అభ్యంతరం చెబుతున్నాయి. ఆర్డినెన్స్కు చట్టబద్ధత ఉండదని, దానివల్ల ఒరిగిందేం లేదని బీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి చేతులు దులుపుకుంటోందని విమర్శిస్తున్నాయి. అయితే 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే రైట్ ప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలకు హస్తం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. బీసీ బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించట్లేదని వాళ్లు నిలదీస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీ బీఆర్ఎస్లు రాజకీయం చేస్తున్నాయని అటు హస్తం లీడర్లు మండిపడుతున్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. బీసీల కోసం కొత్త పార్టీ వస్తోందన్న మల్లన్న బీసీ సభకు వచ్చిన వారితో ప్రమాణం చేయించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అభ్యర్థికి తప్ప మరో అభ్యర్థికి ఓటు వేయనని ప్రమాణం చేయించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీసీల రిజర్వేషన్లకు కవితకు ఏంటి సంబంధం అని మల్లన్న ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తామంటే కవిత రంగులు పూసుకుని సంబరాలు చేసుకుంటోందని మండిపడ్డారు. ఆమె తీరు దున్నపో తినితే దూడను కట్టేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీలతో ఆమెకి ఏం పొత్తని ప్రశ్నించారు. కవిత తీరు చూసిన వాళ్లంతా నవ్వుకుంటున్నారు అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. జాగృతి అధ్యక్షులు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న ఆఫీసుపై విరుచుకుపడ్డారు. కవిత చేస్తోన్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. జాగృతి కార్యకర్తలు మల్లన్న అనుచరుల మధ్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. కవితను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని తీన్మార్ మల్లన్నపై జాగృతి కార్యకర్తలు ఫిర్యాదు చేయగా తన కార్యాలయంపై దాడి చేశారని జాగృతి కార్యకర్తలపై తీన్మార్ మల్లన్న కంప్లైంట్ చేశారు. ఈ 2 ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో మరోసారి బీసీ నినాదం జోరందుకుంది. మరి బీసీల కోసం గొంతెత్తుతోన్న నేతలు వారి అభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు ఏ మేరకు కృషి చేస్తారో వేచి చూడాలి.